భారతదేశ పటంలో రాజస్థాన్ అనగానే మన కళ్ళ ముందు మెదిలే దృశ్యం ఏది? ఎటు చూసినా ఇసుక తిన్నెలు, ఎండమావులు, నెర్రలు చీరిన భూమి, తాగునీటి కోసం బిందెలు నెత్తిన పెట్టుకుని మైళ్ల కొద్దీ నడిచే ఆడబిడ్డలు. ఇదే కదా మనకు తెలిసిన చిత్రం. కానీ అదే రాజస్థాన్లోని అజ్మీర్ జిల్లాలో ఆరావళి పర్వత శ్రేణులకు ఎదురుగా ఉన్న ఒక చిన్న గ్రామంలో మాత్రం ప్రకృతి తన కొత్త రూపాన్ని చూపిస్తోంది. ఆ గ్రామం పేరు గోల. చుట్టూ ఉన్న ప్రాంతాలన్నీ ఎండ వేడిమికి మండిపోతుంటే ఈ గ్రామం మాత్రం పచ్చని చెట్లతో చల్లని గాలులతో ఒక మాయా ప్రపంచాన్ని తలపిస్తోంది. దాదాపు 175 హెక్టార్లు అంటే 700 బిఘాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ దట్టమైన అరణ్యం వెనుక ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి అందని ఒక గొప్ప రహస్యం దాగి ఉంది. ఆ రహస్యం పేరే కల్కీమాత. అవును, మీరు విన్నది నిజమే. ఈ అడవిని, అక్కడి చెట్లను, నీటి వనరులను కాపాడుతున్నది అటవీశాఖ అధికారులు కాదు, చట్టాలు కాదు. సాక్షాత్తు ఆ గ్రామ దేవత కల్కీమాత అని అక్కడి గ్రామ ప్రజల విశ్వాసం. ఈ నమ్మకమే ఆ ప్రాంతాన్ని ఒక పచ్చని స్వర్గధామంగా మార్చేసింది. సాధారణంగా ఆ ప్రాంతంలో వేసవిలో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సియస్ దాటిపోతాయి. శీతాకాలంలో 5 డిగ్రీలకు పడిపోతాయి. నేలంతా రాళ్లతో నిండిపోయి వ్యవసాయానికి ఏం మాత్రం పనికి రాకుండా ఉంటుంది. కానీ గోలా గ్రామంలోని ఈ అటవీ ప్రాంతంలోకి అడుగు పెట్టగానే వాతావరణం మారిపోతుంది. బయటి ప్రపంచంతో పోలిస్తే ఇక్కడ ఎండ తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది. వేప, రావి, తుమ్మ, జమ్మి వంటి వేలాది వృక్షాలు ఆకాశాన్ని తాకుతూ సూర్యరశ్మిని సైతం కిందకు రానియకుండా అడ్డుకుంటాయి. ఈ అద్భుతం వెనుక గ్రామస్తులు తరతరాలుగా పాటిస్తున్న ఒకే ఒక్క కఠిన నియమం ఉంది. అదేంటంటే ఈ అడవిలోకి ఎవరూ గొడ్డలి తీసుకుని వెళ్ళకూడదు. పచ్చని చెట్టును నరకడం దేవుడెరుగు. కనీసం ఎండిపోయిన పుల్లను కూడా ఇంటికి తీసుకెళ్లకూడదు అన్నది ఆ అమ్మవారి శాసనం. ఒకవేళ ఎవరైనా ఆ తప్పు చేస్తే సాక్షాత్తు ఆ కల్కి మాత ఆగ్రహానికి గురవుతారని, గ్రామానికి కీడు జరుగుతుందని వారు నమ్ముతారు. గీతా గుజ్జర్ అనే మహిళ పెళ్ళయి ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఇక్కడి పచ్చదనాన్ని చూసి ఆశ్చర్యపోయారని, అది అడవిలా కాకుండా ఒక ఒయాసిస్లా కనిపించిందని చెబుతారు. బయటి ఊర్ల నుంచి వచ్చిన వారికి ఈ దృశ్యం కనివిందు చేస్తోంది. చుట్టూ ఎండిపోయిన భూముల మధ్య ఇంత దట్టమైన అడవి ఎలా బ్రతికి ఉందనేది వారికి అంతు చిక్కని ప్రశ్న. కానీ గ్రామస్తులకు మాత్రం జవాబొక్కటే, అంతా ఆ అమ్మదయ. ఈ పచ్చని అడవి పుట్టుక వెనుక, ఆ గ్రామ ప్రజల నమ్మకాల వెనుక ఒక ఆసక్తికరమైన పూర్వ గాథ ఉంది. గ్రామస్తుల కథనాల ప్రకారం పూర్వం వారి పూర్వీకులు ఆరావళి పర్వతాలను దాటుకొని నివసించడానికి అనువైన ప్రదేశం కోసం వెతుకుతూ అలసిపోయి ఇక్కడికి చేరుకున్నారట. అప్పట్లో ఇక్కడ భరించలేనంత ఎండ, నీడకు కూడా చోటు లేని పరిస్థితి. అప్పుడు వారు కల్కీమాతను వేడుకోగా అమ్మవారి అనుగ్రహంతో ఈ బంజరు భూమిలో పచ్చని వనం వెలిసిందని, అప్పటి నుంచి ఆమె ఈ అడవికి కాపలాదారుగా ఉందని వారి విశ్వాసం. అందుకే ఈ అడవిలో గొడ్డలి పట్టుకుని వెళ్లడం నిషిద్ధం. దీనికి సంబంధించి ఎలాంటి లిఖితపూర్వక చట్టాలు లేవు, బోర్డులు లేవు. కానీ పుట్టిన బిడ్డ నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరూ ఈ నియమాన్ని తూచా తప్పకుండా పాటిస్తారు. ఒకసారి ఒక వ్యక్తి గొడ్డలతో చెట్టును నరకడానికి ప్రయత్నించగా అమ్మవారు ఆగ్రహించి ఆ భూమిని పంటలకు పనికి రాకుండా చేశారని ఒక ప్రచారం ఉంది. అందుకే ఇక్కడి నేల వ్యవసాయానికి అనుకూలంగా లేకపోయినా ఈ అడవి మాత్రం గ్రామస్తులకు ప్రాణవాయువును, నీడను ఇస్తూనే ఉంది. ఈ అడవిలో వేసవి కాలంలో కూడా వేప చెట్ల నుంచి వచ్చే సుగంధం వాసనను మైమరిపిస్తోంది. బయట నిప్పులు చెరిగే ఎండ ఉన్నా అమ్మవారి ఆలయం చుట్టూ ఉన్న ఈ వనంలోకి రాగానే చల్లని గాలి కౌగిలించుకుంటుంది. మండు వేసవిలో ఇదొక చల్లని ఆశ్రయం. కేవలం పచ్చని చెట్లే కాదు, ఎండిపోయిన చెట్ల కొమ్మలను కూడా వారు ముట్టుకోరు. వంట చెరుకు కోసం కూడా ఈ అడవిని వాడుకోరు. గ్యాస్ పొయ్యిల లేని రోజుల్లో కూడా వంట కోసం కట్టెలు అవసరమైనప్పుడు వేరే చోటు నుంచి తీసుకొచ్చారే తప్ప కల్కీమాత వనంలోని చిన్న పుల్లను కూడా విరిచేవారు కాదట. అత్తల నుంచి కోడళ్లకు, తండ్రుల నుంచి కొడుకులకు ఈ సంప్రదాయం ఒక వారసత్వ సంపదలా అందుతూ వస్తోంది. సర్పంచ్ సుమన్ కన్వర్ మాటలో చెప్పాలంటే, గత 20 ఏళ్లలో నేను ఒక్క చెట్టును కూడా నరకడం చూడలేదు. ఎండిన కొమ్మలను ఒకచోట చేర్చుతారే తప్ప వాటిని కాల్చరు. ఇలాంటి కఠినమైన క్రమశిక్షణల వల్లే చుట్టూ ఉన్న ప్రాంతాలన్నీ రాతిగనులుగా, క్వారీలుగా మారుతున్న గోలా గ్రామం మాత్రం పచ్చని ద్వీపంలా మిగిలిపోయింది. మనిషి స్వార్థానికి, ప్రకృతి అవసరానికి మధ్య గీతను అమ్మవారి పేరుతో గీసి, ఆ గీత దాటకుండా తరతరాలుగా ఈ వనాన్ని కాపాడుకుంటూ రావడం నిజంగా అభినందనీయం. ఇది కేవలం మూఢనమ్మకం కాదు, పర్యావరణ పరిరక్షణకు మన పూర్వీకులు నేర్పిన ఒక గొప్ప పాఠం. నీటి చుక్క కోసం కిలోమీటర్ల మేర నడిచే రాజస్థాన్లో గోలా గ్రామంలోని నీటి మట్టాలు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఇక్కడ భూగర్భ జలాలు అంత సమృద్ధిగా ఉండడానికి కారణం ఆ అడవే.
సాధారణంగా ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో భూమి లోపల ఉన్న నీరు ఉప్పగా ఉంటుంది. కానీ ఈ అడవి ప్రభావం వల్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకి నీటి మట్టం పడిపోకుండా కాపాడుతోంది. నీటిపారుదల శాఖ గణాంకాల ప్రకారం అజ్మీర్ జిల్లాలోని ప్రసిద్ధ పుష్కర్ సరస్సు నీటి మట్టం కూడా వేసవిలో 2 నుంచి 3 అడుగులకు పడిపోతోంది. కానీ గోలా గ్రామంలోని అడవి మధ్యలో ఉన్న చెరువు మాత్రం ఎండాకాలంలో కూడా 5 అడుగుల లోతుకు తగ్గదు. కేశోలావ్, గోవిందఘర్ వంటి సమీప చెరువులు చివరకు లునీ నది కూడా ఎండిపోతుందేమో కానీ ఈ అమ్మవారి చెరువు మాత్రం ఎప్పుడూ కడకడలాడుతూనే ఉంటుంది. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఈ చెరువును ఎంతో శుభ్రంగా చూసుకుంటూ ఉంటారు. దీనివల్ల పశుపక్షాదులకు తాగునీటి కొరత అనేదే ఉండదు. ఇదంతా వారి సంప్రదాయం గొప్పదనమే అని చెప్పాలి. ఈ అడవికి అమ్మవారికి కృతజ్ఞతగా గ్రామస్తులు జరుపుకునే పండుగ హరియాలి పూర్ణిమ. వర్షాకాలం మొదలైన తర్వాత వచ్చే మొదటి పౌర్ణిమ నాడు ఈ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇది కేవలం పండుగ మాత్రమే కాదు, ప్రకృతికి వారి అర్పించే నీరాజనం అన్నమాట. ఆ రోజున ఆడబడుచులందరూ కొత్త బట్టలు కట్టుకుని సాంప్రదాయ పాటలు పాడుతూ అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. మగవారు కొత్త తలపాగాలు ధరించి ఉత్సాహంగా పాల్గొంటారు. పిల్లలు ఉయ్యాలలూగుతూ సందడి చేస్తారు. చేతి వృత్తుల వారు తమ వస్తువులను అమ్ముకుంటారు. హరియాలి మా రహతి కల్కీమాత అంటే పచ్చదనంలోనే కల్కీమాత నివసిస్తుంది అనేది అర్థం. వారు పాడే పాటల్లోనే ఈ ప్రకృతి ప్రేమ కనిపిస్తూ ఉంటుంది. పచ్చదనమే దైవమని, ఆ దైవమే తమను కాపాడుతుందని వారు ప్రగాఢంగా నమ్ముతారు. బయటి ప్రపంచం నీటి సంరక్షణ కోసం కోట్లు ఖర్చు పెడుతుంటే ఈ గ్రామస్తులు మాత్రం రూపాయి ఖర్చు లేకుండా కేవలం భక్తి శ్రద్ధలతో నీటిని ఒడిసి పడుతున్నారు. చుట్టూ ఉన్న గ్రామాలు నీటి కోసం అల్లాడుతున్న సమయంలో గోలా గ్రామం మాత్రం జలసిరితో తులతూగుతుండడం వారి ఆచారాల వెనుక ఉన్న శాస్త్రీయ దృక్పథానికి నిదర్శనం. గోలా గ్రామంలోని ఈ అడవి కేవలం చెట్లకే కాదు, ఎన్నో రకాల జంతువులకు, పక్షులకు కూడా సురక్షితమైన ఆవాసంగా మారింది. చుట్టుప్రక్కల ఉన్న పిసాంగన్ బ్లాక్ అంతా క్వార్జ్, ఫాస్ఫరస్ గనుల తవ్వకాలతో నిండిపోతే ఈ అడవిలో మాత్రం నక్కలు, చిరుతపులులు స్వేచ్ఛగా సంచరిస్తూ కనిపిస్తుంటాయి. ఇక పక్షుల కిలకిల రావాల గురించి ఎంత చెప్పినా తక్కువే. నెమళ్ళు పురువిప్పి ఆరడం, కోయిలలు కూయడం ఇక్కడ నిత్యం కనిపించే, వినిపించే సుందర దృశ్యాలు. వలస పక్షులపై పరిశోధన చేసిన ప్రొఫెసర్ ప్రవీణ్ మాథుర్ మాటల్లో చెప్పాలంటే, జూన్ నెలలో నేను అక్కడికి వెళ్ళినప్పుడు బయటికన్నా అడవి లోపల ఉష్ణోగ్రత 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా ఉంది. అజ్మీర్ జిల్లాలో అరుదుగా కనిపించే ఎర్రటి పిరుదులున్న బుల్బుల్ పక్షులు, ఇండియన్ రాబిన్, చిలుకలు అక్కడి గూళ్లు కట్టుకుని ఉన్నాయి. ఇంతటి జీవ వైవిధ్యాన్ని కాపాడింది కేవలం గ్రామస్తుల సాంప్రదాయమేనని ఆయన మెచ్చుకున్నారు. ఈ స్ఫూర్తితో గ్రామస్తులు కేవలం ఉన్న అడవిని కాపాడడమే కాకుండా దాన్ని మరింత విస్తరించే పనిలో పడ్డారు. గత వర్షాకాలంలో గ్రామ పంచాయతీ, అటవీ శాఖ సహకారంతో అడవికి ఆనుకొని ఉన్న మరో 120 బిఘాల ప్రభుత్వ భూమిలో వేప, తుమ్మ, రావి మొక్కలను నాటారు. నాటడమే కాదు, అవి బతికాయో లేదో చూసేందుకు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. చెక్క వ్యాపారులు సైతం కల్కీమాత అడవి నుంచి పుల్ల కూడా తీసుకురావడానికి సహించారు. ప్రభుత్వ అధికారులు సైతం ఇక్కడి ప్రజల భాగస్వామ్యాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. పక్క గ్రామాల సర్పంచ్లు కూడా గోలా గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని తమ ఊర్లలో కూడా ఇలాంటి పద్ధతులను ప్రవేశపెట్టాలని ఆలోచిస్తున్నారు. ఎడారిలో ఒక ఒయాసిస్లా మారిన ఈ గ్రామం వాతావరణ మార్పులతో సతమతమవుతున్న ప్రపంచానికి ఒక ఆశాకిరణం. సాంకేతికత, చట్టాల కన్నా సంస్కృతి, సంప్రదాయాలే ప్రకృతిని ఎలా కాపాడగలవో చెప్పడానికి గోలా గ్రామం ఒక ప్రత్యక్ష సాక్ష్యం. అమ్మవారిపై భక్తితో మొదలైన ఈ ప్రయాణం నేడు భావితరాలకు స్వచ్ఛమైన గాలిని, నీటిని అందించే ఒక మహాయజ్ఞంలా మారింది.